రాష్ట్ర ప్రభుత్వం వీధి వ్యాపారులపై కొరడా జులిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం వీధి వ్యాపారుల ఆర్థిక సామాజిక అభివృద్ధికి పీఎం సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన, శ్రమయోగి మన్ధన్ పింఛన్ యోజన, మాతృవందన యోజన, జననీ సురక్షణ యోజన, జన్ధన్ యోజన, వన్ నేషన్ వన్ కార్డు తదితర పథకాలను పగడ్బందీగా అమలు చేస్తామంటున్నారు. పోలీసులు జీహెచ్ఎంసీ అధికారుల వైఖరితో తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటున్న చిరు వ్యాపారులు. మేమెంత మా బతుకు ఎంత, ఈ ప్రభుత్వంలో మేము బతకలేం. ట్రాఫిక్ పోలీసుల వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వీధి వ్యాపారులంతా జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మాకు వచ్చే ఆదాయం అంతంత ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం వేలకు వేలు ఫైన్లు వేస్తున్నారని నగరంలోని వీధి వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నిత్యం ట్రాఫిక్ పోలీసులు తమను వేధింపులకు గురి చేస్తూ చలాన్లు విధిస్తూ షాపులు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు తమను లోపలికి అనుమతించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వీధి వ్యాపారులంతా జీహెచ్ఎంసీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్ట్రీట్ వెండర్ పాలసీని అమలు చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దాదాపు 4 గంటల పాటు నగరం నలుమూలల నుండి తరలివచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. సొంతంగా చిరు వ్యాపారం చేసుకుంటున్న తమపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నారని ఆరోపించారు. రోజు పని చేసుకుంటూ 500 రూపాయలు, 1000 రూపాయలు వచ్చే షాపులకు వేలకు వేన్లు ఫైన్లు వేస్తుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆపరేషన్ రోప్ పేరుతో ట్రాఫిక్ పోలీసుల వేధింపులు అన్నీ ఇన్ని కావని, ఆక్రమణల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్కింగ్ లేని బడా హోటళ్ల జోలికి వెళ్లకుండా చిన్న వ్యాపారస్తులను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. పెట్టి కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, జీహెచ్ఎంసీ గుర్తింపు కార్డులు ఇచ్చినప్పటికీ తమకు జీవనోపాధి లేకుండా పోతున్నదని వాపోయారు. స్ట్రీట్ వెండర్ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి సిపిఎం నేత విజయ్ కుమార్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ చిరు వ్యాపారులు వీరు ధర్నా చేస్తున్నారు సార్. వారికి సంబంధించి పోలీసులు ఫైన్లు ఎక్కువగా విధిస్తున్నారు అనంటూ మేము బతకలేము, ఇలాగైతే మాకు వచ్చే ఆదాయానికి వీరు వేసే ఫైన్లకి సంబంధం ఉండట్లేదు అని అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా వీధి వ్యాపారులు అంటే వీధిలో పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకొని బతికేవాళ్ళు. అమ్ముకోవడం, కూరగాయలు అమ్ముకోవడం, పండ్లు అమ్ముకోవడం, ఇట్లా వీధులు ఎమ్మటి లేకపోతే లోపల లేకపోతే పార్కుల దగ్గర ఇట్లాంటి చోట్లల్లో వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళ వ్యాపారం అంటే చిన్న వ్యాపారం, ఏదో బతుకు తెరువు కోసం రోజుకు 100, 200, 500 సంపాదించుకొని ఆ పూట వాళ్ళు సంపాదించుకుంటే ఆ పూట వాళ్ళకి ఆ డబ్బులు వస్తేనే ఆ రోజు రాత్రి లేకపోతే మరుసటి రోజు దాకా వాళ్ళకి బతకడానికి అవకాశం ఉంటది.
అట్లాంటి స్ట్రీట్ వ్యాపారులు అంటే వీధి వ్యాపారులు ఆ చిన్న వ్యాపారుల మీద పోలీసులు, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ వేదన విపరీతంగా చేస్తుంటారు. పెట్టుకున్నప్పుడు లేదంటే పర్మిషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ ట్రాఫిక్ పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా తీసుకుంటారు, లేకపోతే గవర్నమెంట్ అధికారుల అనుమతి కూడా తీసుకుంటారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకు వచ్చే దాని మీద కూడా వాళ్ళు వచ్చి వసూలు చేసుకోబోతున్న పరిస్థితి మనం చూస్తుంటాం చాలా సార్లు. వాళ్ళు రాగానే వీళ్ళు పారిపోవడమో, లేదంటే వాళ్ళు రాగానే ఎంతో అంత చేతిలో పెట్టడమో ఇవన్నీ జరుగుతూనే ఉంటది. ఇట్లా చేస్తున్న బతుకుదెరువు మీద అంటే బతుకు వెళ్ళలేక బతుకు కోసం బాటమడికి పోతున్న వాళ్ళు, లేకపోతే దారిలో వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటే వాళ్ళ మీద బతకలేక బడిపంతలు అన్నట్టుగా బతకలేక వీధి వ్యాపారుల ఏ ఉద్యోగాలు రాలే వాళ్ళని అట్లాంటి వాళ్ళ మీద వీళ్ళు ప్రభుత్వంలో అధికారులు అంటే జిహెచ్ఎంసీ అధికారులు, వివిధ పట్టణాల్లో అధికారులు కానీ, లేకపోతే ట్రాఫిక్ అధికారులు కానీ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ చూసుకోరా. వీళ్ళు విజయ్ కుమార్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉందండి, కొంచెం సిగ్నల్ చూసుకోండి. లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. అంటే రాష్ట్రంలో దాదాపు 6 లక్షలు ఉన్నారు, తెలంగాణ 6 లక్షల పైన ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇవన్నీ అధికారిక లెక్కలు ఉన్నట్టు తెలుస్తుంది, కానీ రిజిస్టర్ చేసుకునే వాళ్ళు, లేకపోతే వాళ్ళ లైసెన్స్ తీసుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే 50,000 మంది పైన ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళు ముఖ్యంగా ఇతరులను అంటే పట్టణాలకు 1 రోజు 2 రోజులు వచ్చిపోయే వాళ్ళు ఉంటారు, ఏ రోజుకి ఆ రోజు వచ్చిపోయే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోరు. అట్లాంటి వాళ్ళకి విజయ్ కుమార్ గారు మరింత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉంటే ఆడ కనీసం వాళ్ళకి ఫుట్పాత్ మొత్తం ఆక్రమించుకొని అక్కడ పార్కింగ్ చేస్తుంటారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. సినిమా హాల్స్ కానీ, కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కానీ సార్ విజయ్ కుమార్ గారు, సార్ వినిపిస్తుందండి విజయ్ కుమార్ గారు? ఒకటే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో 6,20,000 మంది ఉన్నారని చెప్పేసి మనకి లెక్కల ద్వారా తెలుస్తుంది. ఒక హైదరాబాద్ లోనే దాదాపు 1,00,000 పైగా ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే చాలా మంది ఉంటారు ఇంకా, కానీ వాళ్ళందరూ నమోదు చేసుకున్న వాళ్ళు 50,000 మంది దాకానే ఉన్నారని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. అయితే వీళ్ళు చేసుకునే వ్యాపారం ఏంది? వాళ్ళు ఒక రోజులో 5,000, 10,000, 20,000 సంపాదించడం లేదు. వాళ్ళు కేవలము బతుకు తెరువు కోసం వాళ్ళు సొంతంగా ఏ ఉద్యోగాలు రాక, ఇబ్బందులు, ఏ పనులు దొరక్క ఏదో కూరగాయలు అమ్ముకోవడం, పండ్లు అమ్ముకోవడము, లేకపోతే చిన్న చిన్న ఏదైనా అమ్ముకోవడం, ఇట్లాంటివి చేస్తుంటారు. వాళ్ళ మీద పోలీసుల ప్రతాపము, ఈ ట్రాఫిక్ వీళ్ళ ప్రతాపం చూపడం, వాళ్ళ మీద చలాన్లు వేయడము, వాళ్ళని వేధించడము, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. కొంతమంది గుర్తింపు కార్డులు కూడా తీసుకున్నారు, ఆన్లైన్ లో దరఖాస్తు కూడా చేసుకున్నారు. అట్లాంటి వాళ్ళని కూడా వేధిస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. పోలీసులు కానీ లేకపోతే ప్రభుత్వాలు కూడా వాళ్ళ ఫ్రెండ్లీగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మనం దేశ ఎకానమీలో ఉపాధి కల్పించని వాళ్ళు దాదాపు నిరుద్యోగులు అనే వాళ్ళు అనేక మంది ఉంటే, దాంట్లో 12% మంది నిరుద్యోగత ఉంటే, ఒక్క పట్టణ ప్రాంతాలలోనే ఈ స్ట్రీట్ వెండర్స్ వల్ల 11% మంది ఉపాధి పొందుతున్నారు.
అంటే ఈ వీధి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అంటే ప్రభుత్వాలు ఏ సహాయం చేయలేకపోతే నిస్సహాయ స్థితిలో నుంచి వాళ్ళు పండ్లు అమ్ముకోవడం, కూరగాయలు అమ్ముకోవడం, టీలు అమ్మడము ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది. 2% ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ వాటా ఉంది. మరి ఇంత జరుగుతూ ఉంటే ఉపాధి కల్పించలేని పరిస్థితి ప్రభుత్వాలు ఉంటే ఇటువంటి స్థితిలో వాళ్ళంతా సొంతలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే వాళ్ళ మీద పోలీసుల ప్రతాపం చూపడం ఏంది, వాళ్ళని వేధించడం ఏంది, వాళ్ళ కష్టాలు పెట్టడం ఏంది? ఇది చాలా అన్యాయమైన విషయం. ఒకవేళ వాళ్ళకి ఏమైనా గుర్తింపు లేకపోతే ఇప్పించాల్సిన బాధ్యత ట్రాఫిక్ పోలీసులకు ఉంది, జిహెచ్ఎంసీ అధికారులకు ఉంది. వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి న్యాయమైన పనులు చెప్పాలి. వాళ్ళకు ప్లేసులు కూడా కేటాయించారు. మరి అట్లాంటి వాటిల్లో వాళ్ళకి ఇవ్వాలి. నిజానికి మనం చూస్తుంటే ఒక చాలా మంది పట్టణాలలో మనం ఎంతో దూరం పోయి కొనుక్కునే బదులు వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి అమ్ముతున్నారు. చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నారు కుటుంబాలకు. పట్టణాలలో వాళ్ళు ఖర్చు తగ్గించే పని చేస్తున్నారు. స్ట్రీట్ వెండర్స్ ప్రజల ఖర్చును తగ్గిస్తున్నారు. నిజానికి షాప్ లో పోతే ఇష్టారీతిన డబ్బులు వసూలు అవుతుంది. డబ్బులు రేట్లు పెడితే కొనాల్సిన పరిస్థితి ఉంది. దానికంటే కానీ 30% తక్కువ రేటు తోటి మన దగ్గరకు వచ్చి మన ఇళ్లకు వచ్చి అమ్ముతున్న పరిస్థితి. అట్లాంటి వాళ్ళ మీద సహాయకరంగా ఉండాల్సింది పోయి వాళ్ళకి తోడ్పాటు అందించాల్సింది పోయి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది, వాళ్ళని వేధించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇవి అందరూ మనం ఖండించాల్సిందే. వాళ్ళ కోరిక కూడా నిజమైనది, వాస్తవమైనది. వాళ్ళ ఆందోళన కూడా మనం సానుభూతిగా వ్యక్తం చేయాల్సింది. కాబట్టి ప్రభుత్వము వాళ్ళ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళకి సహాయపడే విధంగా అవసరమైతే లోన్లు ఇచ్చి వాళ్ళని బతికిపోయాడు. ఎంత అండి 5,000 10,000 ఇస్తారు లోన్లు. అవి ఇస్తానికి కూడా వాళ్ళ మీద వడ్డీ వేస్తున్నారు. పైగా ఈ వడ్డీ వేయడం ఫ్రీగా ఇవ్వచ్చు. కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డవాళ్ళు. పిఎం సహాయ నిధికి కొన్ని కోట్లు లక్షల కోట్లు వచ్చినాయి. ఆ డబ్బులైనా ఏం చేస్తున్నారు? ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆర్థిక వ్యవస్థకు తోడ్పడి పడతారు కదా. వాళ్ళు కొనేది మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది కదా. కాబట్టి ఇట్లా వాళ్ళకి సహకరించాలని చెప్పేసి వాళ్ళకి తోడ్పాటు ప్రభుత్వం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. రైట్ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ.